నమస్కారం. ఆగస్ట్ 2025 భారతదేశానికి ఇది అస్సలు మామూలు నెల కాదు. నాయకత్వంలో పెద్ద మార్పులు, ఎకానమీలో మంచి జోష్, టెక్నాలజీలో సరికొత్త ప్రయోగాలు. అసలు ఆ నెలలో ఏం జరిగిందో, ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం రండి. అవును, ఈ ఒక్క నెలలో జరిగిన పరిణామాలు ఇండియా ఫ్యూచర్ స్టోరీకి పునాది ఎలా వేశాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ కథను మనము 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఫస్ట్, ఆ నెలలో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. తర్వాత కొత్తగా వచ్చిన లీడర్షిప్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ఎకానమీ పల్స్ ఎలా ఉందో చూసి దేశాన్ని సేఫ్గా, స్మార్ట్గా మార్చే కొత్త ఇన్నోవేషన్స్ వైపు వెళ్దాం. ఇక ఫైనల్గా ప్రపంచ వేదికపై ఇండియా స్టాండ్ ఏంటో కూడా చర్చిద్దాం. రైట్, ఇక మొదటి విభాగంతో స్టార్ట్ చేద్దాం. అసలు ఆగస్టు 2025 ఎందుకంత స్పెషల్ చూద్దాం. చూడండి, ఆగస్టు 2025ని ప్రధానంగా 3 విషయాలు నడిపించాయి. 1, లీడర్షిప్లో మార్పులు, ఇవి దేశానికి ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చాయి. 2, ఎకానమీ ఫుల్ స్పీడ్ అందుకుంది. 3, అందర్నీ ఆశ్చర్యపరిచిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు ఈ మూడిటిని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఏ దేశానికైనా లీడర్షిప్ చాలా ముఖ్యం కదా. సో ఆగస్టులో జరిగిన కొన్ని కీలకమైన అపాయింట్మెంట్స్ దేశ గమనాన్ని ఎలా మార్చబోతున్నాయో ఒకసారి చూద్దాం. మొట్టమొదటగా నేవీలో ఓ ముఖ్యమైన మార్పు. కమాండర్ జగ్జీత్ సింగ్ మఠారు కొత్త నేవల్ చీఫ్గా చార్జ్ తీసుకున్నారు. ఇప్పుడున్న గ్లోబల్ ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్ ఓషన్లో మన దేశ భద్రతకు ఈ పోస్ట్ చాలా అంటే చాలా కీలకం. ఇక దేశ భద్రతకు సంబంధించి మరో మేజర్ అపాయింట్మెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే ఎన్ఎస్ఏగా ఎం దామోదర్ సింగ్ అపాయింట్ అయ్యారు. మన దేశంలో ఉన్న అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలను కోఆర్డినేట్ చేసే అత్యంత పవర్ఫుల్ పోస్ట్ ఇది. చూడండి, బార్డర్ సెక్యూరిటీ నుంచి ఎనర్జీ సెక్టర్ దాకా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల నుంచి బ్యాంకింగ్ వరకు, ఇలా చాలా కీలక రంగాల్లో కొత్త లీడర్షిప్ వచ్చింది. శివానంద్ ఝా పృథ్వీ సింగ్ బీఎస్ఎఫ్ చీఫ్గా, ఆనంద్ అంబానీ ఇండియన్ ఆయిల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, డాక్టర్ సుబోధ్ కుమార్ సిబిఐ డైరెక్టర్గా, ఇంకా రాజేష్ కుమార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండీగా, ఇలా ఈ మార్పులన్నీ దేశవ్యాప్తంగా ఒక కొత్త ఫేజ్కి సిగ్నల్ ఇస్తున్నాయన్నమాట. రైట్, లీడర్షిప్ గురించి చూశాం. మరి దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం పూర్తిగా నంబర్స్తోనే మాట్లాడబోతున్నాం. 7.8%. ఈ ఒక్క నంబర్ చాలు మన ఎకానమీ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో చెప్పడానికి. వావ్, ఇది ప్రపంచంలోని మేజర్ ఎకానమీస్లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్స్. దేశంలో పెరుగుతున్న కాన్ఫిడెన్స్కి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ పిక్చర్ కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ 7.5% పెరిగాయి, అంటే బిజినెస్ బాగా జరుగుతోందని అర్థం. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఐఐపి కూడా 3.5% గ్రోత్ చూపించింది. అంతా బావుంది. కానీ ఈ స్పీడ్తో పాటే ఒక ఛాలెంజ్ కూడా ఉంది. అదే 7.3% రీటైల్ ఇన్ఫ్లేషన్, అంటే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. సో గ్రోత్ ఉంది, కానీ ప్రైస్ కంట్రోల్ అనేది ఒక పెద్ద సవాల్గా ఉందన్నమాట. ప్రస్తుతానికి 7.8% గ్రోత్తో ఎకానమీ దూసుకెళ్తున్నా ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ మాత్రం కొంచెం రియలిస్టిక్గా ఉన్నాయి. 2026కి 6.4% గ్రోత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ మొమెంటంని ఇలాగే కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతున్నారన్నమాట. ఓకే, ఎకనామిక్ పవర్ ఒక్కటే సరిపోదు కదా. ఒక మోడర్న్ దేశానికి టెక్నాలజీ, డిఫెన్స్ స్ట్రెంగ్త్ కూడా అంతే అవసరం. మరి ఈ ఫీల్డ్స్లో ఇండియా ఎలాంటి అద్భుతాలు చేసిందో ఇప్పుడు చూద్దాం. వావ్, ఈ ఒక్క స్లైడ్ చూస్తే చాలు దేశంలో ఇన్నోవేషన్ స్పీడ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఒక పక్క కేరళలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జడ్జిగా పనిచేస్తోంది, మరోపక్క డిఆర్డీఓ సక్సెస్ఫుల్గా కొత్త మిస్సైల్స్ని టెస్ట్ చేస్తోంది. అంతేకాదు, దేశంలోనే మొట్టమొదటి 5G సర్వీసులు, ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ టెక్నాలజీ అక్షరాల ప్రతి రంగంలోనూ ఒక విప్లవం సృష్టిస్తోందని చెప్పాలి. ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికోసం ముందుగా ఓసాట్ అనే పదాన్ని అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే సెమీ కండక్టర్ చిప్స్ని ప్యాకేజ్ చేసి టెస్ట్ చేసే ప్రాసెస్ని ఓసాట్ అంటారు. ఇంతకీ దీని గురించి మనం ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నామంటారా? ఎందుకంటే ఇండియా మొట్టమొదటి సెమీ కండక్టర్ ఓసాట్ ఫెసిలిటీ గుజరాత్లో లాంచ్ అయింది. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద మైల్ స్టోన్. ఇప్పటివరకు మనం చిప్స్ కోసం వేరే దేశాలపై ఆధారపడ్డాం.
ఇప్పుడు మన దేశంలోనే వాటిని తయారు చేసే దిశగా ఇదొక హిస్టారిక్ స్టెప్. సరే, దేశంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ గ్లోబల్గా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మన ఫైనల్ సెక్షన్లో వరల్డ్ స్టేజ్పై ఇండియా తన మార్క్ని ఎలా వేసిందో చూద్దాం. ఈ నెలలో ఇండియా ఇంటర్నేషనల్గా ఎంత బిజీగా ఉందో చూడండి. ఒకవైపు చైనాలో జరిగిన ఏఐ సమ్మిట్లో పాల్గొంది, మరోవైపు అమెరికాతో స్పేస్ రోబోటిక్స్పై అగ్రిమెంట్ చేసుకుంది. అంతేకాదు, ఒక మేజర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి హోస్ట్గా వ్యవహరించింది. ఆ వెంటనే యుఏఈతో ఒక భారీ ఎనర్జీ డీల్పై సైన్ చేసింది. అంటే టెక్నాలజీ, స్పేస్, ఎనర్జీ ఇలా అన్ని రంగాల్లోనూ ఇండియా తన గ్లోబల్ పార్ట్నర్షిప్స్ని స్ట్రాంగ్ చేసుకుంటోంది. సో ఇక్కడ మనకు అర్థమయ్యేదేంటంటే, ఒకవైపు ఏఐ సేఫ్టీ సమ్మిట్స్లో పాల్గొనడం, మరోవైపు మేజర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లని హోస్ట్ చేయడం. ఆగస్ట్ నెలలో ఇండియా డిప్లొమాటిక్ మరియు స్ట్రాటజిక్ యాక్టివిటీస్ చాలా విస్తృతంగా ఉన్నాయి. ఇది గ్లోబల్ పార్ట్నర్షిప్స్ని నిర్మించే ఒక క్లియర్ స్ట్రాటజీని చూపిస్తుంది. అవును, ఈ సెక్షన్ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే: దేశీయ బలాన్ని ప్రపంచ ప్రభావంతో కనెక్ట్ చేయడం. ఇండియా ఎప్పుడు కరెక్ట్గా ఇదే చేస్తోంది. కాబట్టి మనం చూసినట్టుగా ఆగస్ట్ 2025 అనేది జస్ట్ ఒక క్యాలెండర్ నెల కాదు, అది ఒక ట్రాన్స్ఫర్మేషన్కి నెల. స్ట్రాంగ్ లీడర్షిప్, రోబస్ట్ ఎకానమీ, ఇంకా పెరుగుతున్న గ్లోబల్ స్టాండింగ్, ఈ 3 పాయింట్స్ ఆ నెల కథను కంప్లీట్ చేశాయి. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఈ నెలలో మనం చూసిన ఈ మొమెంటంతో 2030కి వెళ్లే మార్గంలో భారతదేశం ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, దీని గురించి ఆలోచించండి.